విశాఖలో అత్యంత వివాదాస్పదమైన ఋషికొండ ప్యాలెస్ రహస్యం బద్దలైంది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోటలాంటి భవంతుల తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. బీచ్కు అభిముఖంగా 7 బ్లాకుల్లో భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు కళ్ళు జిగేల్మనిపించాయి. ఇక 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ఋషికొండ ప్యాలెస్ వైభవం చూసేందుకు 2 కళ్ళు చాలవు. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా ఋషికొండపై పడకుండా అప్పటి ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. విలాసవంతమైన భవనాలకు, వాటిలో ఉండే సౌకర్యాల గురించి అధికారంలో ఉన్న వాళ్ళకే తెలియనంత గోప్యత పాటించింది. ఏపీఎస్పీ పోలీసులు రక్షణ వలయంలో ఉన్న ఋషికొండ తలుపులు తెరుచుకోవడంతో భవనాన్ని చూసి ఇప్పుడు అంతా ఔరా అంటున్నారు. 7 భవనాలు అన్ని రాజప్రసాదాలను తలపించే విధంగా నిర్మాణమయ్యాయి. వీటికి పెట్టిన పేర్లు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన రాజరికపు వారసత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. కళింగ, విజయనగర, చోళ ఇలా ఒక్కో బ్లాక్కు ఒక్కో పేరు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే బాత్ టబ్ నుంచి బాల్కనీ వరకు వాట్ నాట్ ఏది చూసినా రిచ్నెస్ కనిపిస్తూ ఉంది. మైసూర్ ప్యాలెస్ మరో కోటను చూసి ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఇక్కడ ప్రతిదీ పూర్తి కళాత్మకంగా తీర్చిదిద్దడం ఒకెత్తైతే అందుకు తగ్గట్టుగానే కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి. మొత్తం 61 ఎకరాల్లో ఋషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. ఇక టూరిజం ప్రాజెక్ట్ అని ప్రకటించిన అక్కడి ఏర్పాట్లను చూస్తే అది పూర్తిగా పరిపాలనా భవనం, అక్కడ ఉండే పరివారం కోసం చేసిన ఏర్పాట్లుగానే కనిపించింది. ఋషికొండను ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్ ఇది. ఇక్కడ బాహుబలి సెట్టింగ్ స్థాయి రాజభవనంలా ఉన్న కట్టడాలను పర్యాటక అవసరాల కోసం వాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది. విశాఖలో అత్యంత వివాదాస్పదమైన ఋషికొండ ప్యాలెస్ రహస్యం బద్దలైంది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోటలాంటి భవంతుల తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. బీచ్కు అభిముఖంగా 7 బ్లాక్లలో భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు కళ్ళు జిగేల్మనిపించాయి. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ఋషికొండ ప్యాలెస్ వైభవం చూసేందుకు 2 కళ్ళు చాలవు. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా ఋషికొండపై పడకుండా అప్పటి ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. విలాస భవనాలకు, వాటిలో ఉండే సౌకర్యాల గురించి అధికారంలో ఉన్న వాళ్ళకే తెలియనంతగా గోప్యత పాటించింది. ఏపీఎస్పీ పోలీసులు రక్షణ వలయంలో ఉన్న ఋషికొండ తలుపులు తెరుచుకోవడంతో భవనాన్ని చూసి ఇప్పుడు అంతా ఔరా అంటున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఋషికొండ రాజమహల్ నిర్మాణ వైభవం చూడాలనుకుంటే 2 కళ్ళు సరిపోవటం లేదు. ప్రస్తుతం నేను ఒక భారీ భవంతిలో ఉన్నాను. 7 బ్లాకుల్లో ఇదొక బ్లాకు. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా కళ్ళు జిగేల్మనే ఏర్పాట్లు ఉన్నాయి. విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంది. ఇది ఒక రాజమహల్ను పోలిన నిర్మాణం ఇది. ఇక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి ఏ బ్లాక్ ఆ బ్లాక్లో ఎంతమంది వచ్చినా కూడా వారికి సంబంధించిన అవసరాలకు తగ్గట్టుగా రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్ కూడా తన యొక్క భిన్నమైన స్ట్రక్చర్ ఉంది. అయితే గత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది టూరిజం ప్రాజెక్టుగా చెప్పింది. అదే కోణంలో ఈ నిర్మాణాలను కూడా చేస్తున్నామని పదే చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇది టూరిజం ప్రాజెక్టు కాదు, ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమేనని అప్పటి నుంచి ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి, ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఇంటీరియర్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ కూడా చూసినప్పుడు ఇది అత్యంత ఖరీదైనది, అత్యంత విలాసవంతమైన భవనం. ఇది ఖచ్చితంగా ఒక రాజప్రసాదంగానే భావించాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టంతో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్స్ చూసినప్పుడు కళ్ళు జిగేల్మంటున్నాయి. చూడొచ్చు, మొత్తం అంతా కూడా అత్యంత ఖరీదైన ఇటాలియన్ స్ట్రక్చర్లో ఈ నిర్మాణం ఉంది. ఇంతకాలం దీన్ని గోప్యత పాటించడం కారణంగా ఋషికొండ నిర్మాణాలపై ఉత్కంఠ పెరగ్గా ఇప్పుడు ఆ ఉత్కంఠ వీడిపోయే ప్రయత్నం జరిగింది. కొత్త ప్రభుత్వం ఈ మొత్తం అన్నింటినీ కూడా తెరిచి అసలు ఋషికొండలో ఏముంది, ఋషికొండ నిర్మాణాల వెనుక రహస్యాలు ఏమున్నాయనే దాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇది ఒక భవంతి. ఈ భవంతిలో ఉన్న ఇంటీరియర్స్ కానీ లేకపోతే లైటింగ్ సిస్టమ్స్ కానీ చెప్పచ్చు. ఇది అంతా అత్యాధునికమైన భవనం. ఇక్కడ మార్బుల్ దగ్గర నుంచి బాత్ టబ్ వరకు
అన్నీ కూడా చాలా ఖరీదైనవి. 28 లక్షల వరకు ఉన్న ఒక బాతుటబ్ ఉందని ప్రభుత్వం చెప్తోంది. గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడింది. ఆ దుర్వినియోగం కారణంగానే ఈ నష్టం అంతా జరిగిందని చెప్తోంది. ప్రస్తుతం ఇది ఒక చూడొచ్చు 52 మంది ఉండడానికి అవసరమైన 52 మంది కూర్చోగలిగి ఉన్న బ్యాంకెట్ హాల్ ఇది. ఈ బ్యాంకెట్ హాల్ లోపల ఎలా ఉందో చూడొచ్చు. ఇదంతా కూడా ఒక బ్యాంకెట్ హాల్. ఈ బ్యాంకెట్ హాల్లోనే భారీ టీవీలు కానీ చైర్లు కానీ సీటింగ్ సిస్టమ్ కానీ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ టూరిజం పర్పస్ అయితే కాదు అని మొదటి నుంచి ఏదైతే రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్తున్నాయో అది నిజమనే మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ దృశ్యాలు చూసినప్పుడు మనకు అదే క్లారిటీ వస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ఒక నివాస భవనం, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒక నివాస భవనంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. విశాఖలో అత్యంత వివాదాస్పదమైన ఋషికొండ ప్యాలెస్ రహస్యం బద్దలైంది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోటలాంటి భవంతుల తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. బీచ్కు అభిముఖంగా 7 బ్లాకుల్లో భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు కళ్ళు జిగేల్మనిపించాయి. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ వైభవం చూసేందుకు 2 కళ్ళు చాలవు. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా రుషికొండపై పడకుండా అప్పటి ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. విలాస భవనాలకు వాటిలో ఉండే సౌకర్యాల గురించి అధికారంలో ఉన్న వాళ్ళకే తెలియనంత గోప్యత పాటించింది. ఏపీఎస్పీ పోలీసులు రక్షణ వలయంలో ఉన్న రుషికొండ తలుపులు తెరుచుకోవడంతో భవనాన్ని చూసి ఇప్పుడు అంతా ఔరా అంటున్నారు. 7 భవనాలు అన్ని రాజప్రసాదాలను తలపించే విధంగా నిర్మాణమయ్యాయి. వీటికి పెట్టిన పేర్లు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన రాజరికపు వారసత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. కళింగ, విజయనగర, చోళ ఇలా ఒక్కో బ్లాక్కు ఒక్కో పేరు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే బాత్ టబ్ నుంచి బాల్కనీ వరకు వాట్ నాట్ ఏది చూసినా రిచ్నెస్ కనిపిస్తూ ఉంది. మైసూర్ ప్యాలెస్నో మరో కోటనో చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఇక్కడ ప్రతిదీ పూర్తి కళాత్మకంగా తీర్చిదిద్దడం ఒక ఎత్తైతే అందుకు తగ్గట్టుగానే కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి. మొత్తం 61 ఎకరాల రుషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. టూరిజం ప్రాజెక్ట్ అని ప్రకటించిన అక్కడ ఏర్పాట్లు చూస్తే అది పూర్తిగా పరిపాలన భవనం, అక్కడ ఉండే పరివారం కోసం చేసిన ఏర్పాట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి. రుషికొండను ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్ ఇది. ఇక్కడ బాహుబలి సెట్టింగ్ స్థాయి రాజభవనంలా ఉన్న కట్టడాలను పర్యాటక అవసరాల కోసం వాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది.